దద్దమ్మలంటే దద్దమ్మలు, చవటలంటే చవటలు, మహాపెద్ద వీరులాగా బయలుదేరారు. సిగ్గు లేదు. ఎందుకురా మీరు? ఎందుకురా మీ చేతుల్లో కత్తులు? గడ్డి కోయడానికా, గడ్డాలు గొరగడానికా? పండి పండి. కానీ సర్కారు నోర్మోయ్, మీ అందరికి సాకులు చెప్పడం బాగా తెలుసు, ఇంకేమీ తెలియదు. ప్రతాప్ చాలా మంచి చెడ్డవాడు. వాడి చేతుల్లో పడ్డది అమ్మాయి. ఏమవుతుందో ఏమో. సర్కార్ నోర్మోయ్. అమ్మా వచ్చావా? బాగున్నావా? మధ్యలో ఏం ప్రమాదం లేదు కదా? పండి పండి, మీరంతా ఇక్కడ ఎందుకు? వెళ్ళండి. రామా, నువ్వేమైపోయినావు అని మాకెంతో గాబులు అయిందమ్మా. రామారా, నువ్వెవరు? ప్రదీప్ నాన్నగారు ప్రతాప్ నుంచి నన్ను రక్షించారు. అలాగా, చాలా సంతోషం. నాన్నగారు ప్రతాప్నే తన్ని తరిమేశారు. తన్ని తరివేయటమే ప్రతాపుని? బెస్ట్ బెస్ట్, ఆనందంగా ఉంది, బ్రహ్మానందంగా ఉంది. ఉండు వస్తా. మా అమ్మాయి ప్రాణాలు రక్షించావు, మా రాజగౌరవం నిలబెట్టావు. ఇదిగో బహుమానం. అబ్బే, ఎందుకు సర్కార్? అవసరమైనప్పుడల్లా తీసుకుంటూనే ఉన్నాగా. తీసుకుంటున్నావు? అదే సర్కార్, ఈ ధనం అంటే మీదే కదూ. ప్రజలంతా మీ పరివారం, ధనమంతా మీ ఖజానాలోది. ఓ అసలు విషయం తెలుసుకున్నవాడు నీ ఒక్కడివి కనపడ్డావు. ధనం మాది, ధాన్యం మాది, సర్వం మాది. చూసావా శోభ ఎంత బుద్ధిమంతుడో? అందుకే నిన్ను రక్షించాడు. అది నా ధర్మం. శభాష్ శభాష్. ఉడుకు రక్తం గల నీలాంటి పడుచు వాళ్లే మా జాగీర్ను బాగు చేయగలరు. ఇప్పుడు చేయిస్తున్నది అదే సర్కార్. మెట్ట పల్లాలు ఏకం చేయిస్తున్నాం. చేయించు చేయించు. ఆయన తలుచుకుంటే చేయించలేనిది ఏముంది నాన్నగారు? కత్తి తీసేసరికి ఎక్కడ వాళ్ళు అక్కడే పారిపోయారు. పారిపోయారు? ఎక్కడికి పోతారు? మన ప్రచండు వాళ్ళందరినీ పట్టి చేస్తాడు. అప్పుడు ఆ ప్రతాపం నీ ఎదట నిలబెట్టి, నీ ఎదట కూడా నిలబెట్టి పొడి చేస్తాను. దాంతో దోపిడీలు, దొంగతనాలు బంద్. ఏమంటావు? అది కాదు ప్రదీప్, ఆ ప్రతాప్కి ఎంత గుండె ధైర్యం లేకపోతే ఎంతో మంది కాపలా ఉన్న ఈ మహల్లో జరబడి మా ఖజానా దోచేస్తాడా? ఎందుకు అలా నవ్వుతావు? ఓహో, నవ్వు నవ్వు. ఇది నవ్వాల్సిన విషయమేగా. మరి నాకు సెలవా సర్కార్? వెళ్ళు వెళ్ళు, సుఖంగా వెళ్ళు. చాలు చాలు, వెళ్ళు వెళ్ళు. భలేవాడు దొరికాడు, భలేవాడు దొరికాడు. మళ్ళీ ఎప్పుడు దర్శనం? తమాజ్ఞ. భేష్ శోభాదేవి, భేష్. లోపలికి రావచ్చునా? ధైర్యంగా గదిలో అడుగుపెట్టి రావచ్చునా అని అడగటం చాలా మర్యాదగా ఉంది. మర్యాదలకే మీరు గొప్ప ప్రమాదం నుంచి తప్పించుకు వచ్చారని విని అభినందించడానికి వచ్చాను. మీ సైనికుల ధైర్య సాహసాలకు నేనే మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఆ సమయానికి నేనే అక్కడ ఉంటే పారిపోవడంలో సైనికులకి దారి చూపేవారు, అంతేనా? అదృష్టవశాత్తు ఆ సమయానికి ఒక వీరుడు అడ్డుపడకపోతే ఏం జరిగేదో. ఆ వీరుడు కలిగిన అదృష్టం నాకు కలుగునందుకు చాలా విచారంగా ఉంది. అలాంటి అదృష్టం మీకు కలుగుతుందని ఎప్పుడూ ఆశించకండి. కాదు శోభాదేవి, మీ ప్రోత్సాహమే ఉండాలి కానీ ప్రపంచంలో నాకు సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. ప్రతాపాలు కొట్టగానే సరికాదు ప్రచండ, ప్రతాపను పట్టుకోవాలి, ప్రజల్ని రక్షించాలి. ఆ యత్నంలోనే ఉన్నాను. మీకోసారి కనపడి వెళ్దామని వచ్చాను. సరే, కనిపించారుగా. వస్తాను. మంచిది. తమదే ఆలస్యం.
ప్రదీప్, ఏం మల్లిక? రామాపురం మీద సైన్యాలు దాడికి బయలుదేరుతున్నట్టు వార్త వచ్చింది. గ్రామస్తులంతా భయంతో ఉడికిపోతున్నారు. నీ రాక చాలా అవసరం. అలాగా, ఇప్పుడు వస్తాను. శోభాదేవి, అవసరంగా వెళ్ళవలసిన పని వచ్చింది, వస్తా. నన్ను క్షమించు. ఇక ముందు ఎప్పుడు ఇలా చేయని ప్రమాణం చేస్తున్నా. ప్రమాణం? ఈసారి క్షమిస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి ఇలా చేసావా తలగిరిపోతుంది. ప్రతాప్ బాబు, ఇంకా మనకి ఎన్నాళ్ళీ బాధలు. ఏం చేస్తాం? మన కష్టాలు మహారాజు గారు తెలుసుకుని మనకు న్యాయం చేకూర్చే వరకు మనం ఈ బాధలు భరించాల్సింది. ధర్మం చేయించాలి, ధర్మం చేయించాలి. ప్రతాప్ ప్రతాప్ ప్రతాప్, ఎవరి ప్రతాప్? ఒక్క మనిషికి ఇంత బలం ఎలా వచ్చింది? ఏనాడు సామ్రాజ్యంలో తిరుగుబాట్లను గాని బందిపోట్లను గాని కని విని ఎరగమే. ఒక్క నెల రోజులు మేము రాజ్యంలో లేకపోతే ఇంతటి అరాచకమా? సామంతరాజు మహీపతి ఏం చేస్తున్నట్టు? నిద్రపోతున్నాడా? మహామంత్రి చిత్తం మహారాజా. సామంతరాజు మహీపతికి మా హెచ్చరికగా ఆజ్ఞాపత్రం పంపించండి. వారం రోజుల్లో సంస్థానంలో శాంతి భద్రతలు నెలకొల్పకపోతే సంస్థానాన్ని స్వయంగా మేమే అదుపులోకి తీసుకోవాల్సి వస్తుందని తెలియపరచండి. చిత్తం. ప్రతాప్, భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నావే? నాకు ఇప్పుడు ఆకలి కాలేదు. అమ్మ దొంగ, ఇక్కడ ఉన్నావు? ఏ, ఎవరు లేరు, మనమే. శోభాదేవి, శోభాదేవి, శోభాదేవి. ఓ, ఇక్కడున్నారా? మీతో అవసరంగా మాట్లాడాలని వచ్చాను. ఏమిటది? ఏ మాట్లాడరే? అదే ఏం లేదు, ఈ రోజు చాలా మంచి రోజు, అందుకని. అందుకని? అదే ఏం లేదు, మీరు ఈ తోటలో ఉంటే ఈ తోటకే అందం వచ్చింది. అవునవును, ఒక్కొక్కరుంటే ఒక్కొక్క స్థలానికి అలా అందం కలుగుతూ ఉంటుంది. బాగా అన్నారు. నా భావాన్ని ఎలా తెలియపరచడమా అని ఆలోచిస్తున్నారు. పాటలో తెలియపరిస్తే బాగుంటుందేమో. పాట? ఏం పాట? ఈ మాత్రం చేత కాకపోతే ఆడవాళ్ళని ఎలా ఆకర్షిస్తారు? పాడండి. నాకు పాటే రాదు, అందులో మీ ముందా? సిగ్గేస్తుందా? పాపం. పోన్లేండి, మా తోటమాలి పాడతాడు, మీరు వినండి. ఏ ఏ నిన్నే లేరా. ఇతనెవడు? ఇతనే తోటరావుడని కొత్తగా చేరాడు, చాలా బాగా పాడతాడు. ఏయ్, ఒక పాట పాడు. పాట? ఏ పాట పాడమంటారు గురు? అదేనో, ప్రియుడు ప్రేయస్సును ఉద్దేశించి పాడే పాట. అదే కదండి? అవునవును, అదే అదే.
అదే నమ్ముగురు మా చెడ్డ సిక్కుచా పేసి ఎదురుకుండా లేని రాదే. అదేమిటో నేను ఉన్నాగా. శోభాదేవి అంటే కాసేపు నన్నే ప్రేయస్ అనుకుని పాడినవ్వండి. ఏం పోయింది? కూర్చోండి. పర్వాలేదు, కూర్చోండి. పాపం పడిపోయారా? లేవండి. ఓ సర్కార్ మహారాజా వారి నుండి ఫర్మానా వచ్చింది. మహీపతులు వారు తమరిని. వస్తున్నాను. మళ్ళీ వస్తాను. ఎవడా రాచపీనుగా? సేనాని ప్రచండు. ఈ నీచుడు నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. ఓహోహో, ఇంకే చాలా బాగుంది. మీరు కుమారి రత్నం, ఆయన వీర సైనికుడు. మధ్య నాదే ఉంది, అడవుల్లో తిరిగే బేకారిని. ప్రదీప్, అలా అనకు. ప్రేమకు కావలసింది హృదయం కాని సిరి సంపదలు కావు. రాజమహల్ నుంచి పూరి గుడిసె వరకు అంతా సమానమే. శోభాదేవి, రాకుమారి పలకవలసిన పలుకులా ఇవి? ప్రదీప్, మా బాధలు నీకు తెలియవు. మా నాన్నగారు చాలా అమాయకులు. పుట్టలో తాచులాగా మా కోటలో మకాం పెట్టి మాకే ప్రమాదమైనాడు ఈ ప్రచండు. దీనికి తోడు మాపై కత్తి కట్టి మమ్మల్ని హడలు కొట్టిస్తున్నాడు ఆ ప్రతాప్. ప్రదీప్, ఈ స్థితిలో నీ సహాయం. తప్పకుండా. ఆ ప్రతాప్ నుంచి మీకు ఏ ప్రమాదం రాకుండా ఈ ప్రదీప్ కాపాడతాడు. సరేనా? చాలు చాలు ప్రదీప్. నాన్నగారు పిలుస్తున్నారు, ఇప్పుడే వస్తాను. వెళ్ళకు.